హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గిటప్ యాక్షన్స్, సిఐసిడి, డాకర్ హబ్ అండ్ ఆర్గో సిటీని యూజ్ చేసి క్యూబర్నెటిస్లోకి ఒక వెబ్ అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం. అయితే ఈ వీడియోలో గిటప్ యాక్షన్స్ మరియు ఆర్గో సిటీ ఉపయోగించి క్యూబర్నెటిస్ కోసం సిఐసిడి పైప్లైన్స్ను సెటప్ చేసే విధానాన్ని తెలుసుకుందాం. అలాగే గిటాప్స్ ఉత్తమ ప్రాక్టీసెస్ను ఫాలో అయ్యి అప్లికేషన్ సోర్స్ కోడ్ అండ్ క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ రెండు డిఫరెంట్ గిటప్ రిపాజిటరీలుగా చేసి వాటిని ఎలా మేనేజ్ చేసామో చూస్తాము. అయితే ఈ స్టెప్స్ని మనం ఫాలో కాబోతున్నాం. ముందుగా మనం ప్రీరిక్విసైట్స్ చూస్తాం. తర్వాత గిటాప్ యాక్షన్ సిఐసిడి పైప్లైన్ విత్ ఆర్గో సిడి అండ్ క్యూబర్నెటిస్ ఒక ఓవర్ వ్యూ చూద్దాం. దాని తర్వాత గిటాప్ యాక్షన్ సిఐసిడి వర్క్ ఫ్లో చూద్దాం. దాని తర్వాత డిప్లాయ్ చేయడం చూద్దాం. అండ్ ఇవన్నీ వాటికి సంబంధించిన స్టెప్స్. వాటి తర్వాత సెక్యూరిటీ కన్సిడరేషన్స్ అండ్ కంక్లూజన్స్ చూద్దాం. సో ఇది వచ్చేసి డయాగ్రామ్. సో ఇక్కడ మనకు అప్లికేషన్ సోర్స్ కోడ్ ఉంది. అయితే వర్క్ఫ్లో వన్లో అప్లికేషన్ సోర్స్ కోడ్ నుంచి కోడ్ తీసుకొని ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత మన డాకర్ యాప్కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని ఆ ఇమేజ్ని కంటైనర్ రిపాజిటరీకి పుష్ చేస్తుంది. సో దాని తర్వాత వర్క్ఫ్లో 2 యాక్టివేట్ అవుతుంది. అప్పుడు క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ని ఆటోమేటిక్గా వర్క్ఫ్లో 2 కొత్త ట్యాగ్తో అప్డేట్ చేస్తుంది. దాని తర్వాత ఆర్గో సిడి ఆ యాక్టివిటీని మానిటర్ చేసి కొత్త పాస్ని డిప్లాయ్ చేస్తుంది. అంటే మానిటర్ చేస్తూ డిప్లాయ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ప్రీరిక్విసైజ్ చూస్తే మనకు ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్, క్యూబ్కటిల్, గిటప్ అకౌంట్, డాకర్ హబ్ అండ్ ఆర్గో సిడి కావాలి. ఇక్కడ గిటప్ యాక్షన్ సిఐసిడి పైప్లైన్ యొక్క ఓవర్వ్యూ చూస్తే ఇక్కడ క్యూబర్నెటిస్ అనేది కంటైనర్లను నిర్వహించి మరియు డిప్లాయ్ చేయడానికి ఒక ఓపెన్ సోర్స్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. ఆర్గో సిడి అనేది గిటాప్స్ విధానంలో కంటిన్యూస్ డెలివరీ నిర్వహించే టూల్. గిటప్ యాక్షన్స్లో సిఐసిడి పైప్లైన్ ఆటోమేట్ చేయడానికి ఉపయోగించే గిటప్ టూల్. ఇక్కడ కంటిన్యూస్ డెలివరీ అంటే అప్లికేషన్ ఎప్పుడైనా రిలీజ్ చేయగలిగేలా చేసే ప్రాసెస్. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే కోడ్ మార్పులను సిద్ధమైన వెంటనే వాటిని ప్రొడక్షన్లోకి ఆటోమేటిక్గా రిలీజ్ చేసే ప్రాసెస్. ఇక్కడ మనం గిటప్ యాక్షన్ సిఐసిడి వర్క్ఫ్లో చూస్తే వర్క్ఫ్లో వన్లో అప్లికేషన్ సోర్స్ కోడ్ రిపాజిటరీ మార్పులు అంటే పుష్, టీఆర్ లేదా కమిట్ అయినప్పుడు జరిగితే ఇది ట్రిగర్ అవుతుంది. ఇక తర్వాత డాకర్ కంటైనర్లను బిల్డ్ చేసి టెస్ట్లు నిర్వహించి తర్వాత డాకర్ హబ్లోకి పుష్ చేస్తుంది. ఈ వర్క్ఫ్లో 2ను ట్రిగర్ చేస్తుంది. వర్క్ఫ్లో 1 కంప్లీట్ అయిన తర్వాత. సో వర్క్ఫ్లో 2 వచ్చేసి కొత్తగా బిల్డ్ అయిన డాకర్ ఇమేజ్ ట్యాగ్ని తీసుకొని క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ను అప్డేట్ చేస్తుంది. సో ఆర్గో సిడి మార్పులను గుర్తించి అప్లికేషన్ క్లస్టర్లో రీడిప్లాయ్ చేస్తుంది. సో ఇక్కడ ఆర్గో సిడి అంటే క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ రిపోజిటరీని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది. కొత్త డాకర్ ఇమేజ్ను గుర్తించిన వెంటనే అప్లికేషన్ క్లస్టర్లో డిప్లాయ్ చేస్తుంది. క్యూబర్నెటిస్ పై గిటప్ యాక్షన్స్, సిఐసిడి, డాకర్ హబ్ మరియు ఆర్గో సిడి ఉపయోగించి డిప్లాయ్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో స్టెప్ 1లో మనం ముందుగా ఆర్గో సిడిని ఇన్స్టాల్ చేద్దాం. దానికి ముందుగా ఈ 3 కమాండ్స్ యూజ్ చేద్దాం. ఫస్ట్ కమాండ్ వచ్చేసి ఆర్గో సిడి అనే ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత ఆ నేమ్ స్పేస్లో ఈ కమాండ్ అప్లై చేసినప్పుడు ఆర్గో సిడి అనేది ఈ నేమ్ స్పేస్లో ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఈ థర్డ్ వన్ వచ్చేసి పోర్ట్ ఫార్వర్డ్ మెథడ్ యూజ్ చేసి ఆర్గో సిడిని లాంచ్ చేయొచ్చు. సో మనం ఈ 3 కమాండ్స్ని తీసుకున్నాం. సో నేమ్ స్పేస్ క్రియేట్ అయింది అండ్ ఆర్గో సిడి ఇన్స్టాల్ అవుతుంది. పోర్ట్ ఫార్వర్డ్ మెథడ్ పనిచేయలేదు ఎందుకంటే పాడ్స్ ఇంకా క్రియేట్ అవుతున్నాయి. సో ఒకసారి పాడ్స్ని చెక్ చేద్దాం. నేమ్ స్పేస్ ఆర్గో సిడి. ఇక్కడ మనం చూస్తే కొన్ని కంటైనర్స్ క్రియేట్ అయినాయి అండ్ కొన్ని క్రియేట్ అవుతున్నాయి. అన్ని కంటైనర్స్ క్రియేట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి.
సో ఇక్కడ చూస్తే మన పాడ్స్ అన్ని రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం పోర్ట్ ఫార్వర్డింగ్ యూజ్ చేసి అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రాఫిక్ మొత్తం 8888 పోర్ట్ నెంబర్కి ఫార్వర్డ్ అవుతుంది. సో కొత్త ట్యాబ్ తీసుకుంటే ఇక్కడ సో ఇక్కడ మనం ఫస్ట్ ఆర్గో సిడీని సేవ్ చేద్దాం. సో పోర్ట్ నెంబర్ వచ్చేసి 8888. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకొని పోర్ట్ నెంబర్ 8888 యూజ్ చేస్తే సో ఇక్కడ అడ్వాన్స్డ్ వచ్చి ప్రొసీడ్ కొడితే ఇక్కడ ఆర్గో సిటీ అప్లికేషన్ మనం చూడొచ్చు. అయితే యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్. పాస్వర్డ్ కోసం మనం ఒక సపరేట్ కమాండ్ యూజ్ చేయాలి. అది వచ్చేసి ఇది. సో ఇక్కడ మనకు పాస్వర్డ్ కనిపిస్తుంది. దీన్ని కాపీ చేసుకొని పాస్వర్డ్ ప్లేస్లో యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఆర్గో సిటీని చూడొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్స్లో మనం గిటప్ గిటప్ రిపోజిటరీని సెట్ చేయడం చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ సోర్స్ కోడ్ రిపోజిటరీ కావాలి. దాని తర్వాత క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ రిపోజిటరీ ఒకటి కావాలి. సో మన దగ్గర 2 రిపోజిటరీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి అప్లికేషన్ రిపోజిటరీ. సో ఇందులో మనకు ఒక నోట్ జేఎస్ అప్లికేషన్ ఉంది, app.js. ఇది ఒక సింపుల్ అప్లికేషన్. ఒక package.json ఉంది. దాని తర్వాత డాకర్ ఫైల్ ఉంది దీనికి సంబంధించింది. తర్వాత మన దగ్గర ఇక .గిటాబ్ వర్క్ఫ్లోస్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు సిఐ. ఈ సిఐలు ఏమైతే అంటే డాకర్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ టోకెన్ యూజ్ చేసుకొని ఇమేజ్ బిల్డ్ చేసి ఆ ఇమేజ్ని మన డాకర్ ఆఫ్కి పుష్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకు యూజర్ నేమ్ టోకెన్ యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకు P8 ఉంది. ఇది గిటబ్ ఒక పర్సనల్ యాక్సెస్ టోకెన్. దీన్ని యూజ్ చేసి మన ఈ వర్క్ఫ్లో 1 కంప్లీట్ అయిన తర్వాత వర్క్ఫ్లో 2 స్టార్ట్ అవుతుంది. సో ఇది మన క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ రిపోజిటరీ. ఇందులో మనకు డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్.ymls ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకు ఇమేజ్ అనేది నా డాకర్ హబ్ రిపోజిటరీ నుంచి ఉంది. అండ్ ఇక్కడ ట్యాగ్ వచ్చేసి 11 ఉంది. మనం వర్క్ఫ్లో ట్రిగర్ చేసిన తర్వాత ఈ ట్యాగ్ అనేది 12కి చేంజ్ అవుతుంది. సో అది నేను చూపిస్తా. తర్వాత సర్వీస్.yml ఉంది. తర్వాత application.yml ఉంది. ఇక్కడ రిపో యూఆర్ఎల్ వచ్చేసి నా ఈ క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ది రిపోజిటరీ యూఆర్ఎల్ ఉండాలి. అండ్ ఇక్కడ .గిటాబ్ వర్క్ఫ్లోస్ ఉంది. సో ఈ వర్క్ఫ్లో అనేది సెకండ్ వర్క్ఫ్లో. ఇది కొత్త ట్యాగ్ని ఇమేజ్తో అప్డేట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు క్యూబర్నెటిస్కి డిప్లాయ్ చేద్దాం. సో మనం ఈ కమాండ్ని యూజ్ చేసి మనం డిప్లాయ్ చేయొచ్చు ఈ కమాండ్ని యూజ్ చేసి. సో ముందు మనం ఈ రిపోజిటరీని క్లోన్ చేసుకున్నాం. సో git clone. సో రిపోజిటరీ క్లోన్ అయింది. cd. సో ఇక్కడ మనం చూస్తే
మనకు అప్లికేషన్ డాట్ వైఎంఎల్ అండ్ డిప్లాయ్మెంట్ సర్వీస్ డాట్ వైఎంఎల్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు అప్లికేషన్ డాట్ వైఎంఎల్ అప్లై చేయాలి. సో అప్లికేషన్ డాట్ వైఎంఎల్. సో ఇక్కడ మనకు నోడ్ యాప్ అని ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత పార్ట్స్ అనేటివి అందులో క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ మనం చూస్తే నోడ్ యాప్ అని ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అయింది 9 seconds ago. ఇప్పుడు మనం అందులో పార్ట్స్ క్రియేట్ అయినో లేదో చూద్దాం. సో పార్ట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఒక పాడ్ క్రియేట్ అయింది, సెకండ్ పాడ్ కూడా క్రియేట్ అయిపోయింది. సో మనం దీన్ని ఆర్గో సిటీలో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయిపోయింది. సో ఇక్కడ అప్లికేషన్ సర్వీస్ రన్ అవుతుంది అండ్ అలాగే అప్లికేషన్ కూడా రన్ అవుతుంది. సో ఈ రెండు వచ్చేసి పార్ట్స్ మనకు. ఇక్కడ అప్లికేషన్ అనేది హెల్తీగా ఉంది అండ్ సింక్ కూడా ఓకే. సో ఇక్కడ మనం గిటాబ్ యాక్షన్స్ వర్క్ ఫ్లో సెట్ చేయడం చూద్దాం. వర్క్ ఫ్లో 1 అనేది కోడ్ మార్పులు జరిగినప్పుడు డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ హబ్లోకి పుష్ చేస్తుంది, అది వర్క్ ఫ్లో 1లో. అండ్ వర్క్ ఫ్లో 2లో కొత్త ఇమేజ్ ట్యాగ్ను తీసుకొని క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ను అప్డేట్ చేస్తుంది. సో దాని తర్వాత డాకర్ హబ్ అండ్ గిటబ్ సీక్రెట్స్ని ఇందులో యూజ్ చేయాలి మనం. సో అది నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ నోడ్ యాప్లో సెట్టింగ్స్లో సీక్రెట్స్ అండ్ వేరియబుల్స్, దాని తర్వాత యాక్షన్స్. ఇక్కడ నేను నా డాకర్ హబ్ ఒక టోకెన్ ఇచ్చాను, తర్వాత యూజర్ నేమ్ ఇచ్చాను. పిఐటి అనేది గిటబ్ యాక్సెస్ యొక్క పర్సనల్ యాక్సెస్ టోకెన్, అది కూడా ఇందులో యూజ్ చేయాలి. సో దాని ద్వారానే మనకు వర్క్ ఫ్లో 2 ట్రిగర్ అవుతుంది. సో అలాగే క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ రిపోజిటరీలో కూడా పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఇవ్వాలి. సీక్రెట్స్ అండ్ వేరియబుల్స్ యాక్షన్స్. సో ఇక్కడ కూడా నా పిఐటి కోడ్ ఇచ్చాను. సో సో ఇప్పుడు మనం వర్క్ ఫ్లో 1ని ట్రిగర్ చేద్దాం. సో వర్క్ ఫ్లో 1 ట్రిగర్ చేసినప్పుడు డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ హబ్లో పుష్ చేస్తుంది. అది ట్రిగర్ అయిన కంప్లీట్ అయిన వెంటనే వర్క్ ఫ్లో 2 కూడా స్టార్ట్ అవుతుంది. సో వర్క్ ఫ్లో 2లో కొత్త డాకర్ ఇమేజ్ ట్యాగ్తో క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ని అప్డేట్ చేస్తుంది. దాని తర్వాత ఆర్గో సిటీ మార్పును గుర్తించి కొత్త వర్షన్ క్లస్టర్లోకి డిప్లాయ్ చేస్తుంది. సో ఈ మూడు మనం చూద్దాం ఇప్పుడు. సో క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్లో నోడ్ యాప్లో యాక్షన్స్కి వెళ్ళాలి. ఇందులో సిఐలో వర్క్ ఫ్లోని రన్ చేయాలి. సో డాకర్ హబ్లో లాస్ట్ ట్యాగ్ వచ్చేసి 11 ఉంది, ఇప్పుడు అది 12కి చేంజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకు సిఐ రన్ అవుతుంది. సో కొంచెం వెయిట్ చేయాలి. ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే సిడి కూడా రన్ అవుతుంది ఇందులో. సో ఇక్కడైతే 2 days అవుతుంది. సో ఇది కంప్లీట్ అయినాక అక్కడ సిడి కూడా రన్ అవుతుంది. సో సిఏ రన్ అయింది. ఇక్కడ చూస్తే మనకు సిడి కూడా రన్ అవుతుంది. నేను టైం చూడొచ్చు, నౌ అని ఉంది. సో ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో సిడి కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక మన ట్యాగ్ చూస్తే 11 ఉండే, ఇప్పుడు 12కి చేంజ్ అయి ఉంటుంది. చూడండి ఇప్పుడు ట్యాగ్ 11 ఉంది, రీలోడ్ చేసిన తర్వాత 12కి చేంజ్ అయిపోతుంది. మన కొత్త ట్యాగ్ 12 అనేది వచ్చింది. మనం కోడ్ లెవెల్లో చూసుకున్నా కూడా ఆ ట్యాగ్ అనేది 11 నుంచి 12కి చేంజ్ అయి ఉంటుంది. సో కోడ్లో నోడ్ యాప్ ఇందులో డిప్లాయ్మెంట్ డాట్ వైఎంఎల్
ఇక్కడ చూడండి మనకు ట్యాగ్ అనేది 12కి చేంజ్ అయింది. సో ఇది వర్క్ ఫ్లో 2 అనేది క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ని అప్డేట్ చేసింది. సో మనకి ఇక్కడ ఇంట్లో కూడా చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్స్లో సో ఆర్గో సిటీ అనేది మార్పులను గుర్తించి కొత్త వర్షన్ క్లస్టర్లోకి డిప్లాయ్ చేస్తుంది. సో దానికి అది 3 minutes తీసుకుంటుంది మినిమం టైం. సో మొత్తం సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అప్లికేషన్ వర్క్ చేస్తుందో లేదో చూద్దాం. దానికి నేను కోడ్ ఫార్వర్డింగ్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ ట్రాఫిక్ మొత్తం 8080 పోర్ట్ నెంబర్కి ఫార్వర్డ్ అవుతుంది. సో నేను పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని దీనికి పోర్ట్ నెంబర్ 8080 ఇస్తాను. ఇక్కడ చూస్తే మనకు అప్లికేషన్ వర్క్ అవుతుంది. అలా క్యూబర్నెటిస్ కస్టమైజ్. సో ఈ విధంగా ఇవి పనిచేస్తాయి. సో మనకి యాప్ కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం సెక్యూరిటీ కన్సిడరేషన్ చూసుకుంటే యాక్సెస్ కంట్రోల్లో అప్లికేషన్ మరియు క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ రిపోజిటరీలలో భిన్నమైన యాక్సెస్ లెవెల్స్ కల్పించాలి. అండ్ సీక్రెట్స్ మేనేజ్మెంట్లో గిటబ్ యాక్షన్స్లో సీక్రెట్స్గా డాకర్ ఆఫ్ క్రెడెన్షియల్స్ మరియు గిటబ్ టోకెన్స్ను నిల్వ చేయాలి. సో కన్క్లూజన్ చూస్తే ఈ సిఐసిడి పైప్ లైన్ గిటాబ్స్ ఉత్తమ పద్ధతులను అనుసరిస్తూ అప్లికేషన్ కోడ్ మరియు క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ను వేరుగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. సో ఇక్కడ ఆర్గో సిటీ ఉపయోగించి ఆటోమేటెడ్ మరియు పుల్ బేస్డ్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీలను అమలు చేయడం ద్వారా క్యూబర్నెటిస్ అప్లికేషన్ల అప్డేట్ సులభంగా నిర్వహించవచ్చు. సో ఇదండి మన ప్రాసెస్. సో ఇదే క్యూబర్నెటిస్ పై గిటబ్ యాక్షన్ సిఐసిడి డాకర్ మరియు ఆర్గో సిటీ ఉపయోగించి డిప్లాయ్ చేయడం. సో ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ.